అయితే ఇవాళ హెయిర్ ఆయిల్ చేద్దామని ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. గోరింటాకు, మందార పువ్వు, మళ్ళీ మందార ఆకు అన్నీ వేసి చేస్తాను. ఇంకా ఏమేమి వేస్తానో చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని 1 లీటర్ కోకోనట్ ఆయిల్ పోసుకోవాలి. నేను పారాషూట్ ఆయిల్ తెచ్చుకొని పోసుకుంటున్నాను. మీకు ఒరిజినల్గా కొంతమంది కొబ్బరి ఆడించుకొని చేయించుకుంటారు కదా, కొబ్బరి నూనె, అదైతే ఇంకా మంచిది. నాకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి నేను పారాషూట్ ఆయిల్ వాడుతున్నాను. మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే 3 months వరకు గొడవ ఉండదండి. ఇంకా ఇందులో నేను కలోంజీ ఆయిల్, మళ్ళీ ఆమ్దం అది కూడా యాడ్ చేస్తాను. కలోంజీ డైరెక్ట్ వేసుకోవచ్చు, నేనైతే ఆయిలే వేస్తాను. అమెజాన్లో తెప్పించుకుంటాను. ఆయిల్ కలిపేస్తాను అనమాట, చూపిస్తాను. ఇదిగోండి పారాషూట్. మళ్ళీ ఇదే టిన్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. కొంచెం హీట్ అవ్వనిద్దాము. జస్ట్ వామ్ కాగానే మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేస్తూ ఉందామన్నమాట. చూపిస్తాను. అన్నీ ఒకసారి వేసేసి ఇంకా మరిగేదాకా అనమాట. అవన్నీ డ్రై ఫ్రై అయిపోతాయి ఈ ఆయిల్లో. అప్పుడు దాకా మరిగించాలి. ఈజీగా 1/2 hour పడుతుంది. ఈ స్టేజ్లో మనం ఒక్కొక్క ఐటెం వేసుకుంటూ ఉండాలి. ఎక్కువ కాగనియద్దు ఆయిల్, లేకపోతే చిటపట అంటాయి. తర్వాత మందారాకు, మందార పూలు, గోరింటాకు, మనం ఏది వేసుకోవాలనుకుంటే అది అన్నమాట వేసుకుంటూ చక్కగా మరగనివ్వాలి. కరివేపాకు, ఇవన్నీ మరిగిన తర్వాత తక్కువైపోతాయి. ఇప్పుడు చూస్తే అలా ఎక్కువ అనిపిస్తాయి. ఒక్కసారి కలుపుకుందాం. జస్ట్ అలా డిప్ చేయడమే. మెంతులు, ఒక ఉల్లిపాయ, ఒక బిగ్ సైజ్ అలోవెరా జెల్ తీసి పెట్టుకున్నాను నేను. ఉసిరిపొడి, ఇది ఇంట్లో చేసిన ఉసిరిపొడి అనమాట. మా అక్క చేసింది. ఇంట్లో ఆరబెట్టేసి మిక్సీ పట్టి చేసిన ఉసిరిపొడి అనమాట. నేను ఏవి పొడి కానీ పేస్ట్ కానీ చెయ్యట్లేదు. ఇది ఒక్కటి మటుకు నా దగ్గర ఇదే ఉంది. ఒకవేళ మీ దగ్గర కాయలు ఉంటే మటుకు అవి సన్నగా తరిగేసి ముక్కలు వేసుకోవచ్చు. ఎందుకు నేను పేస్ట్ చేసి వేయట్లేదంటే మనకు ఆయిల్ డార్క్గా అవుతుంది. మళ్ళీ నేమో కొంచెం ఏమంటారు పౌడర్గా అనిపిస్తుంది ఆయిల్. అలా నాకు నచ్చదు. ఇలాగే చేసుకుంటాం అనమాట మేము. ఇవి మొత్తము రెడీ అయిన తర్వాత ఇంకా ఏం వేయాలన్నది చెప్తా. ఇవన్నీ చక్కగా వేగిపోతాయి. చాలా బాగుందండి ఈ ఆయిల్. మా పెద్ద పాప MBBS 2nd year అనమాట. తనకి హెయిర్ లాస్ అది అవుతుంది, కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి అని ఈ ఆయిల్ పెడుతున్నప్పటి నుంచి చాలా బాగుంది మమ్మీ, ఇదే చెయ్యి అని అంటూ ఉంటుంది అనమాట. మనం ఒకసారి చేసుకుంటే ఈజీగా 3 months వస్తుంది. హెయిర్ చాలా కండిషన్గా ఉంటుంది, డార్క్ ఉంది, మళ్ళీ గ్రోత్ ఉంటుంది. ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుందండి. స్మెల్ అది న్యాచురల్ స్మెల్ ఉంటుంది. చాలా బాగుంది. మా హస్బెండ్ హెయిర్ కూడా హెయిర్ ఫాల్ అవుతుంది ఈ మధ్య. తనది ఈ ఆయిల్ వాడుతున్నప్పటి నుంచి చాలా కంట్రోల్ అయిందనమాట. కంపల్సరీ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. ఇలా సిమ్లో కుక్ అవనిద్దాము. చూసారు కదా, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ క్రిస్పీ అవ్వడానికి వస్తున్నాయి. ఇంకో 5-10 minutesలో మన ఆయిల్ రెడీ అయిపోతుంది. ఆయిల్ కాగిపోయింది చూసారా, ఇలా క్రాకీగా అయినాయో మొత్తము. సౌండ్ వినిపిస్తుంది కదా. ఈ స్టేజ్లో మనం ఆపేసేయాలి. ఆపేసి నేను కలోంజీ ఆయిల్ వేస్తున్నాను. నేను కాజీది తీసుకున్నాను అనమాట. ఇది ఒక బాటిల్ వచ్చి 100 ml.
అలాగా నేను 200 ml కలోంజీ ఆయిల్ పోస్తున్నాను. దీనివల్ల కొంచెం డార్క్నెస్ వస్తుంది ఆయిల్. ఆల్రెడీ ఇది ప్రాసెస్డ్ ఆయిల్ కాబట్టి నేను మళ్ళీ కాయలేదు. ఇంకా 100 ml ఆముదం, అంతే. దీన్ని ఇప్పుడే వడగట్టకూడదు, ఓవర్ నైట్ ఇలాగే ఉంచేద్దాము. ఇప్పుడు 7 అవుతుంది, నేను ఆపేసాను. మళ్ళీ మార్నింగ్ దీన్ని వడపోసుకొని కంటైనర్లో స్టోర్ చేస్తాను అన్నమాట. ఇలా మొత్తం క్రాకీగా అయిపోవాలి మొత్తం. ఓవర్ నైట్ ఆయిల్ని ఇలా ఉంచేసాను. దీన్ని చక్కగా క్లాత్ వేసి, నెట్ పైన క్లాత్ వేసి ఫిల్టర్ చేసుకుంటున్నాను. సో దట్ ఏదన్నా సన్న పౌడర్ లాంటిది ఉన్నా కూడా ఫిల్టర్ అయిపోతుంది అన్నమాట. ఇది కూడా ఇలా వేసుకున్నాము. వేసేసి అలా వదిలేసేది ఒక 1 hour వరకు. కొంచెం ఏమన్నా ఆయిల్ ఉన్నా కూడా మొత్తం అందులోకి పడిపోతుంది. ఆయిల్ అంతా చక్కగా ఫిల్టర్ అయిపోయింది. దీన్ని మనం ఒక కంటైనర్లో ఉంచుకొని అవసరమైనప్పుడు వాడుకోవడమే. లైట్గా వార్మ్ చేసేసి ఫింగర్ టిప్స్తో హెయిర్కి మసాజ్ చేసుకుంటూ అప్లై చేస్తే రిజల్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా డ్రై కంటైనర్ తీసుకొని చక్కగా అలా ఫిల్ చేసుకోవడమే. ఇంతే అండి, ఎంతో యూస్ఫుల్ అయిన హెయిర్ ఆయిల్. కంపల్సరీ ట్రై చేయండి. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.